హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ భవితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఒక కరెంట్ ఎకానమీ సంబంధించినటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి కరెంట్ ఎకానమీ ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో పంటల యొక్క ఉత్పత్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడుకుందామండి. ఇందులో భాగంగా మనం తీసుకున్నట్లయితే వరి పంట అండి. వరి పంట ఇక్కడ మనం ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ 2023-24 సంవత్సరానికి సంబంధించి 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి పంటల ఉత్పత్తి వివరాలను మనం తెలుసుకుందామండి. మరి ఇందులో భాగంగా తెలుసుకున్నట్లయితే వరి పంట అండి. వరి పంటను మనం తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఎంత పంట అంటే 2209 కిలోల పంట పడుతుంది అన్నట్టుగా మనకు సర్వేలో తెలపడం జరిగిందండి. ఇది ఎప్పుడు 2023-24లో. 2024-25లో 2168 కిలోల ఇక్కడ పంట వరి పంట అనేది వస్తుంది అన్నది కాన్సెప్ట్ అండి. మరి అదే విధంగా మొక్కజొన్నను తీసుకుందామండి. మొక్కజొన్న 2023-24 సంవత్సరంలో ఎంత ఉత్పత్తి వచ్చిందంటే 2295 కిలోల పంట వచ్చిందండి ఒక ఎకరానికి. మరి అదే విధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో అదే మొక్కజొన్న 2405 కిలోల పంట రావడం జరిగింది ఎకరానికి. అదే విధంగా తీసుకున్నట్లయితే కందులను మనం తీసుకుందామండి. కందులు ప్రతి ఎకరానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 329 కిలోల పంట వచ్చింది. అదే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 323 కిలోల పంట రావడం జరిగింది ఎకరానికి. అదే మనం శనగలను తీసుకుందామండి. శనగలు ప్రతి ఎకరానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 682 కిలోల పంట వస్తే 24-25 ఆర్థిక సంవత్సరంలో 627 కిలోల పంట రావడం జరిగింది ఎకరానికి. అదే పత్తి పంటను తీసుకున్నట్టయితే ప్రతి ఎకరానికి 2023-24లో 586 కిలోల పంట వస్తే అదే ఎకరానికి 2024-25లో 628 కిలోల పత్తి పంట రావడం జరిగింది. అదే వేరుశనగను తీసుకున్నట్టయితే 2023-24లో 991 కిలోల వేరుశనగ వస్తే అదే 2024-25లో 970 కిలోల వేరుశనగ రావడం జరిగిందండి. తర్వాత నువ్వులను తీసుకుందామండి. నువ్వులను ప్రతి ఎకరానికి 2023-24లో 299 కిలోల ఏంటండి నువ్వులు వస్తే 24-25లో మాత్రం 303 కిలోల పంట రావడం జరిగింది ప్రతి ఎకరానికి అండి 2024-25లో. మరి అదే విధంగా సోయాబీన్ తీసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఎకరాకి 600 కిలోల పంట రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక్కసారి చూసుకుందామండి. ఇక్కడికి వచ్చేసరికి ఇదే సోయాబీన్ ఇక్కడ 735 కిలోల పంట రావడం జరిగిందండి. అదే జొన్న పంటను తీసుకున్నట్లయితే 2023-24లో 887 కిలోల పంట రావడం జరిగింది. అదే 24-25 ఆర్థిక సంవత్సరంలో 772 కిలోల పంట రావడం జరిగిందండి. అదే విధంగా పెసర తీసుకుంటే ప్రతి ఎకరానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 309 కిలోల పంట రావడం జరిగింది. అదే 24-25లో మాత్రం 261 కిలోల పంట రావడం జరిగిందండి. అదే విధంగా తీసుకున్నట్టయితే మినుములు తీసుకుందామండి. 2023-24లో మినుములు ప్రతి ఎకరాకి ఎంత వచ్చిందంటే 498 కిలోల పంట వచ్చింది. 24-25లో మాత్రం 350 కిలోల పంట మాత్రమే రావడం జరిగింది. అదే విధంగా తీసుకున్నట్టయితే కుసుమ పంటను తీసుకుందామండి. కుసుమ పంట 2023-24లో ఎకరానికి 443 కిలోల పంట వస్తే 2024-25లో మాత్రం 402 కిలోల పంట రావడం జరిగిందండి. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పంటల ఉత్పత్తి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఒకవేళ నా క్లాస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.